జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 54 అమ్మవారు పెళ్లి విషయాలను తెలపడం. అనంతరం వైశిష్ఠేష్ఠులు వాసవాంబకు నమస్కరించి వంశాభివృద్ధిని కాంక్షించి మంగళానికి కారణమైన ఆచారాన్ని తెలుసుకోవడానికి ఆపేక్షిస్తున్నారు. భక్తులకు సులభమైన దేవి, మా అభీష్టాన్ని నెరవేర్చుము. నీపై అచంచలమైన భక్తితో వంశవృద్ధి విషయంలో మేము సంతోషముగా కార్యప్రవర్తలవుతాము. అమ్మ వాసవి కులభ్రష్టులతో సంబంధం కాకుండా ఉండడానికి విశిష్టమైన ఆచారములను చెప్పుము. మా పెద్దలు ఎలా ఆచరించారు? మనం తెలుసుకోవాల్సిన ఆచారాలు మరియు లక్షణాలు ఏమిటి? అప్పుడు వాసవి సంతోషంతో, అబ్బాయిలారా, మీ పూర్వీకులు ఎలా ప్రవర్తించారో నేను మీకు చెప్తాను. పూర్వం కృతయుగంలో మీ పూర్వీకులు కైలాసం చేరి ఈశ్వరుని సేవాసక్తులై కీర్తికన్య యొక్క వివాహం గురించి ఆలోచిస్తున్నారు. చిత్రకంఠ అనే గంధర్వుడు సృష్టించిన మాయను పోగొట్టడానికి సుదంత అనే వరుడు కల్పవృక్షాన్ని ఆశ్రయించి కీర్తికన్యని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహ ఆచార ప్రకారమే మీ మధ్య వివాహాలు జరగాలి. ఇంద్రుడు అగ్ని, వరుణుడు, కుబేరుడు మరియు చంద్రుళ్లను స్తంభరూపంలో ప్రతిష్ఠించి విద్యుత్ పద్ధతిలో పూజించాలి. తూర్పుముఖంగా 5 స్తంభాలను ప్రతిష్ఠించి తూర్పుముఖంగా శుభకార్యాలు చేయాలి. కన్యకాభయం ప్రకారం ఒకే లగ్నంలో ఒక వరుడు 2 కన్యలను వివాహం చేసుకుంటే విడివిడిగా అగ్నిగుండాలు మరియు పంచస్తంభాలను ప్రతిష్ఠించాలి. మొదట కన్యను ఇవ్వడానికి అంగీకరించి అనంతరం ఇవ్వకపోతే దోషులవుతారు. కన్యను నిశ్చయించిన తరువాత వరుడు దేశాంతరం వెళ్ళకూడదు. అలా జరిగితే ఆ వరుడి కోసం 6 నెలలు ఎదురు చూసి మరో వరుడిని కోరుకోవాలి. కన్య తండ్రి కన్యనివ్వడానికి నిశ్చయించిన తర్వాత వరుడి తండ్రి ముందుగా నిశ్చయించుకొని 102 పుష్పాలతో తాంబూలాన్ని స్వీకరించిన తర్వాత వధువును అంగీకరించకపోతే మరియు అలాగే కన్యని ఇవ్వకపోతే మహాదోషులవుతారు. నిశ్చితార్థం చేసుకున్న వధువు వరుడి భార్య. ఇతరులకు ఆ కన్య సోదరి సమానం. గంగను పెద్దలు ముందుగా పూజిస్తారు కాబట్టి వైశ్యులు తమ వివాహానికి మొదటి రోజున గంగను పూజించాలి. వైశ్యులు ఉదయం సాయంత్రం వేళల్లో ఉపాసన అగ్ని కార్యం చేయాలి. రెండవ రోజు 33 కోట్ల దేవతలను పరిహాసం చేస్తే శాపయుక్తమైన పాపం కలుగుతుంది. కాబట్టి అటువంటి పాప విముక్తి కోసం కీర్తికన్య సుదంతుడు పూర్వంలో కల్పవృక్ష వనంలో 33 కోట్ల మంది దేవతలను పూజించారు. అలా ఉపవాసం ఉండి సాయంకాలం పూట దేవతలను పూజించండి. ప్రత్యేక భోగభాగ్యం మరియు సంపద అభివృద్ధి కోసం, వధువు శ్రేయస్సు కోసం ఊరి బయట సూర్యనాదం చేస్తూ ఉండి 32 పసుపు ముద్దలను 2 పాత్రలో విడివిడిగా పెట్టి పూజించండి. ఒకే లగ్నంలో 1 కంటే ఎక్కువ కన్యల లగ్నాలు ఉంటే దేవతా పూజను విడివిడిగా చేయాలి. మరుసటి రోజు గోత్ర పూజ చేయాలి. మీ పూర్వీకులు కీర్తికన్య సుదంతాతో మీ పితామహులు పూజితులై సంతోషించారు కాబట్టి వారు ఆ వధూవరులకు అన్ని కోరికలు తీర్చారు. 4వ రోజు నియమం ప్రకారం వధూవరుల రాత్రి మొదటి జావంలో కామధేనుని పూజించాలి. ఏలకులు, నెయ్యి, పంచదార, పాలు, కొబ్బరికాయతో చేసిన బియ్యపిండిని లోకమాత అయిన కామధేనువుకు ధూపదీపాలను పూజించి నివేదించి బంధువులతో మాత్రమే వినియోగించాలి. ఇతరులకు ఇవ్వడం మహాపాపం. విశ్వమాత అయిన కామధేనువును పూజించకపోతే వంశం నాశనం అవుతుంది. ఎవరైనా కామధేనువును లోపం, మోహం, మదంతో పూజించకపోతే బంధువులు అతనికి దూరంగా ఉండాలి. కామధేనువు పూజను వధూవరులు ఇద్దరూ నిర్వహించాలి. కన్యలు ఎక్కువ సంఖ్యలో ఉంటే గోపూజ ప్రత్యేకంగా చేయాలి. మంత్రం, క్రియ, అగ్ని అన్నీనూ విడివిడిగా చేయాలి. పూర్వంలో కృతయుగంలో చాక్షుష మనువు కాలంలో భగవంతుని ఆజ్ఞతో భూలోకానికి వచ్చిన మీ పూర్వీకులు కామధేనువును తల్లిగా పొందారు. వారంతా కామధేనువు గర్భంలో 1 సంవత్సరం పాటు ఉండి సుఖంగా చెవుల ద్వారా పుట్టారు. వారిని చూసిన బ్రహ్మాంశ సంబుతుడైన భాస్కరాచార్యులు శాస్త్రోక్త ప్రకారంగా జాతకర్మాలు చేసి వేదాధ్యయనం చేపించారు. అనంతరం మంచి సమయంలో భాస్కరాచార్యులు పూర్వంలో దేవర్షి జన్మలో ఎవరు భార్యాభర్తలుగా ఉన్నారు అని తన దివ్య జ్ఞానంతో తెలుసుకొని ఈ మానవ జన్మలో అలాగే ఉండేలా వివాహం చేశారు. అప్పుడు వైశ్యులంతా శాస్త్రోక్తంగా వాణిగ్రహణం నిర్వహించారు. ఆ వివాహం ద్వారా వైశ్యులు నిశ్చేతనలయ్యారు.
అప్పుడు భాస్కరాచార్యులు కామధేనువును ప్రార్థించి ఉపవాస యోగంలో 3 రాత్రులు దీక్షలో ఉన్నప్పుడు ఆనందాన్నిచ్చే జగన్మాత అయిన సురధేనువు ప్రత్యక్షమైంది. భాస్కరులు ఆ సురభికి నమస్కరించి ఆమెను స్తుతించి వైశ్యులను చైతన్యవంతులుగా చేయమని కోరారు. కామధేనువు అలాగే చేసింది. చైతన్యం పొందిన వైశ్యుడు బియ్యం పిండి కొండపై నిలబడి తల్లిని చూసి ఆనందంతో నమస్కరించారు. అనంతరం ఆ గోదేవి దయతో వైశ్యుల వైపు చూసి, పిల్లల్లారా, ఆయుష్ను తేజస్సును పెంచే ఈ బియ్యపిండిని తినండి, మీకు మంగళమవును అని చెప్పడంతో వారు అలాగే చేసి బలాతిశయతో జగత్స్వరూపిణి అయిన సురభి, మాకు ఏం ఆజ్ఞాపిస్తావు అని అడిగారు. అప్పుడు సురభి, వివాహ సమయంలో నన్ను పూజించండి మరియు అభివృద్ధి చెందండి అని చెప్పి అంతర్ధానమయ్యింది. కళ్యాణం జరిగిన 4వ రోజు రాత్రి 3వ జావలో శేషహోమం పూర్తి చేసి 5వ రోజు నౌకా పూజ చేయాలి. మీ పెద్దలు కూడా భక్తి శ్రద్ధలతో నౌకా పూజ చేశారు. నీ పూర్వీకులు కీర్తి కన్య వివాహ సమయంన స్నానం చేయుటకు ఉత్సాహంగా గంగానదికి వెళ్ళారు. గంగోదకలో మునిగిన తర్వాత చిత్రకంఠ గంధర్వని మాయాజాలంలో చిక్కుకుపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన బంధువులను చూసి కీర్తికన్య సుదంతలు నన్ను ప్రార్థించారు. వారికి రక్షణగా నేను గంగానదిలో ధర్మస్వరూపమైన 2 నౌకలను సృష్టించాను. ఆ ఓడల ఆధారంతో వారు ఒడ్డుకు వచ్చారు. గంగానది నుండి ఒడ్డుకు వస్తున్న బంధువులను చూసి వధూవరులు పూర్వం కల్పవృక్షవనంలో మొదటి ధర్మస్వరూపమైన ఆ నౌకలను చూసిన వధూవరులు నౌకలను పూజించారు. అందుకే వివాహ వేడుకల నౌక పూజని శ్రద్ధగా వహించాలి. వివాహమైన 6వ రోజున వాసవిగా ప్రసిద్ధి చెందిన పార్వతిని వేదిక మధ్యలో పూజించాలి. కల్పవృక్ష స్వరూపమైన స్తంభాల ప్రాంతంలో వేదిక మధ్యలో నన్ను స్థాపించి శక్తానుసారంగా నన్ను పూజించిన వైశ్యులకు శుభం కలుగుతుంది. ముత్తైదులు కన్యలు తప్పకుండా పూజించాలి. కళ్యాణం జరిగిన 7వ రోజున నందీశ్వరుని పూజించాలి. నందీశ్వరునికి బాలవైశ్యులకి భోజనానికి అర్హమైన ఆహారం సిద్ధం చేయాలి. ఆ తర్వాత గురు ఆజ్ఞతో కంకణ విసర్జన చేసి తన ధాన్య వస్త్రాలు మరియు ఆభరణాలతో భాస్కరాచార్యులని ప్రసన్నం చేసుకోండి. వరుడు తన బంధువులతో మంగళవాద్యాలతో మరియు భార్యతో గృహప్రవేశం చేయాలి. వివాహంలో నిత్యం భక్తితో నన్ను పూజించిన వైశ్యుడు సకల ఐశ్వర్యాలను పొందుతారు. అలా నన్ను ఆరాధించకపోతే దరిద్రులవుతారు. పరిశుద్ధ స్నానం చేసి వస్త్రమాల్యాభరణాలు ధరించి పగలు ఉపవాసం చేసి సాయంకాలం పసుపుతో కూడిన ధూపంతో పరిమళింపు కలశంలో నన్ను ఆహ్వానించి భక్తితో ధూపదీపాలతో పూజించండి. పుష్పమాలికలతోనూ నైవేద్యంతోనూ నేను చెప్పిన విధానంతో పూజించి మంగళం పొందండి అని చెప్పింది. తమ కులంలో ఆదిపురుషులతో చేసిన ఈ పుణ్యచరిత్ర విని విరూపాక్ష శ్రేష్ఠి మొదలైన వైశ్యులు ప్రేమతో వాసవి పదాలకు నమస్కరించారు. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 54 సమాప్తం. మరలా 55వ అధ్యాయంలో కలుద్దాం.